నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా, ఆయుష్మతి భవ. సార్, ఆడవాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి సార్. అయితే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అవి ప్రధానంగా వివాహం ఆలస్యం అవ్వడం దగ్గర నుంచి మొదలుకొని వివాహం ఆలస్యం అవ్వటము, అత్తగారి పోరు, ఆడపడుచుల పోరు, కొంతమందికి మరీ విపరీతంగా మరుదుల నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది అని అంటూ ఉంటారు. మరుదుల నుంచి ఇబ్బంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నకి పెళ్లి అయిపోతుంది, వీడికి పెళ్లి కుదిరి చావదు. ఆ ఇబ్బంది వదినేం చేస్తుంది? ఏం చేయదు, అత్తగారికి కడుపు మంట అనమాట. ఈ కొడుకు సెటిల్ అయిపోయాడు, వీడికి అవ్వలేదని, ప్లస్ వాడిని బాగా చూడడంతోనే ఇంట్లో క్లాషెస్ వస్తాయి అనమాట. ఈ పెళ్ళైన కొడుకుని పట్టించుకోకుండా వాడి మీద ఎక్కువ కేర్ తీసుకుంటుంటుంది అత్తగారు. ఎందుకంటే వాడి మీద ఒక సాఫ్ట్ కార్నర్. ఎలా అయినా చిన్నపిల్లలు అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అలాగే పక్కింటి వాళ్ళతో ఈ చిట్ చాట్లు ఉంటాయి, గాసిపింగ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే ఇబ్బందులు. ఎందుకంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ ఖచ్చితంగా వెళ్తుంది. మన దగ్గర అన్న వాళ్ళు అవతల వెళ్ళి అక్కడ కూడా మాట్లాడతారు ఆబ్వియస్గా. ఇవన్నీ రావడానికి నాకైతే అనిపించేది ఏంటంటే, ఖాళీ కూర్చోవడం వల్ల డెఫినెట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. 100% ఎంప్టీ మైండ్ ఇస్ డబుల్స్ వర్క్ షాప్ అని అంటూ ఉంటారు. 100% వర్క్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే. సరే, మరి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయండి, ఎట్లా వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏంటి సార్ దీనికి ఆన్సర్? ఒక స్త్రీ గృహిణి ఉందనుకోండి, ఒక ప్రాబ్లం కాదు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్, అనేక రకాల ప్రాబ్లమ్స్. కొంతమంది ఇంట్లో దుష్టబుద్ధి గల వాళ్ళు ఉంటారు. ఏదో వస్తువు, గోల్డో, చైనో, ఉంగరమో ఏదో దాచేసి ఈ అమ్మాయి మీద పెట్టి, ఈ కోడల మీద, వీళ్ళ అమ్మాయి మీద నింద మోపి ఇలా నిందలు పడటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనం అనుకున్న ఈ లిస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మొత్తం కూడా జాతకంలో ఉండే కుజదోషం వల్ల వస్తాయి. ఏమిటి, వివాహం అయిపోవడంతో కుజదోషం నివృత్తి అవడం లాంటిది ఉండదా సార్? అన్నిటికీ బాసే కారణం. అయ్యో, అమ్మ బాబోయ్. సో ఆయన్ని సాటిస్ఫై చేసుకొని, ఆయన్ని పరిహారం చేసుకుంటే ఈ కష్టాల్లోంచి బయటపడచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మన నిజాయితీ మనకు ఉండాలి, మన భక్తి భావం మనకు ఉండాలి. ఒక గృహిణి అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కాలంలో అంతగా కనపడవు. ఎందుకంటే స్త్రీలందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. చాలా వరకు గృహిణి అనే వాళ్ళని దుర్భిణి వేస్తే కానీ వెతికితే కానీ దొరకట్లేదు ఏంటి. కానీ ఏదేమైనప్పటికీ గృహిణులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఉండే కామన్ ప్రాబ్లమ్స్. అత్తగారితో వేధింపులు, భర్తతో వేధింపులు, ఆడపడుచులతో వేధింపులు, కొంతమంది అయితే వీళ్ళే తిరిగి వేధిస్తుంటారు వాళ్ళని. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇంటింటికో రామాయణం ఉంటుంది. సో ఇవన్నీ తొలగాలంటే సపోజ్ ఒక గృహిణి ఈ ప్రాబ్లమ్స్తో, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇవన్నీ ఉండొచ్చు, వీటిల్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా ఆవిడ సుబ్రహ్మణ్య స్వామిని పాదాలని ఆశ్రయిస్తే తప్పకుండా తన కష్టంలోంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎట్లా సార్? సో ప్రతి మంగళవారం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి మంగళవారం నాడు 99 గ్రాముల ముద్ద కర్పూరం, హారతి కర్పూరమే. 99 ఉండాలా? 99 ఉండాలి. అంటే 100 గ్రాములకు 1 గ్రాము తక్కువ. 99 గ్రాములు ముద్ద కర్పూరాన్ని చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 9 ప్రదక్షిణాలు చేసి స్వామికి సమర్పించు. 9 ప్రదక్షిణాలు చేసి ఆయనకి సమర్పించి, స్వామి నా కష్టాన్ని దగ్ధం చేయి, నా జీవితాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను, నన్ను అనుగ్రహించు తండ్రి అని ఆ స్వామి హారతికి ఉపయోగించడానికి గుళ్ళో ఇచ్చేసేయాలి. ఇచ్చేయాలి. పంతులు గారికి ఇచ్చి స్వామి హారతికి వినియోగించండి అని మనం వెలిగించకూడదు, స్వామికి సమర్పించాలి. వాళ్ళ అవకాశాన్ని బట్టి స్వామికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇస్తూ ఉంటారు. ఇట్లా కనీసం 9 మంగళవారాలు, 18 మంగళవారాలు, సమస్య తీవ్రతను బట్టి మీరు చేస్తూ ఉంటే మీకు మార్పు కనబడుతుంది.
ఇది చేస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆ, సాయం సంధ్య అయిన తర్వాత అంటే ఆ 7 గంటలకి ఆ టైంలో అప్పుడు భోజనం చేయాలి. Hmm. ఎట్లా చేయాలి? కందిపప్పుతో చేసిన వంటకంతో భోజనం చేయాలి ఓకే. మంగళవారం. ఓకే. పొగలలో ఉపవాసం ఉండాలి, కందిపప్పుతో చేసిన వంటతో భోజనం చేయాలి. ఇట్లా చేస్తే తప్పకుండా ఆ గృహిణి ఏ సమస్యతో బాధపడుతుందో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు కాస్త చదవచ్చు, కాస్త మీరు శ్లోకం చదువుకోగలరంటే ఆయన శ్లోకం కూడా మనం చెప్పొచ్చు. చెప్పండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యాం. ఈ శ్లోకాన్ని చదువుకున్నా కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యాం. ఈ శ్లోకాన్ని మీరు నిరంతరం స్మరించుకుంటూ ఉన్నారా? సో లేదంటే కనీసం ఏమి రాదు, ఈ చదువుకోవడం రాదంటే సుబ్రహ్మణ్య 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 పాహిమాం సుబ్రహ్మణ్య 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 రక్షమాం అని అనుకున్నా కూడా ఆయన కరుణిస్తాడు. ఈ దోషం వల్ల ఏర్పడే, జాతకంలో ఏర్పడే దోషం వల్ల ఆ అమ్మాయి ఆ కష్టాల నుంచి బయటపడి చక్కటి జీవితాన్ని అందుకుంటుంది. రైట్ సార్. అయితే ఇది పరిహారం. అయితే మనలో కూడా డెఫినెట్ గా మార్పు రావాలి. ఎంతసేపు వాళ్ళ సైడే తప్పు ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎంతో కొంత ఇటు సైడ్ కూడా ఉంటుంది. రెండు చేతులు లేదా చప్పట్లు రావు. అలాగా ఖచ్చితంగా మార్పులు ఏం తెచ్చుకోవాల్సి ఉంటుంది? మార్పులు ఏం తెచ్చుకోవాలంటే ప్రధానికి సమాధానం ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి వెంటనే సమాధానం ఇవ్వక్కర్లేదు. మీ పని మీరు చేసుకుంటూ మీరు సిన్సియర్గా ఉండి మీ ధర్మం ఏంటి, మీ గృహిణిగా మీ ధర్మం ఏంటి, భర్త పట్ల మీ ధర్మం ఏంటి, అత్తమామల పట్ల మీ ధర్మం ఏంటి, మరిది పట్ల మీ ధర్మం ఏంటి, ఆడపడుచుల పట్ల మీ ధర్మం ఏంటి, మీ ధర్మాన్ని మీరు ఎరిగి మీరు చేస్తూ ఉంటే భగవంతుడు మీ పక్షానే ఉంటాడు. గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటారు. గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటే కురుక్షేత్ర యుద్ధంలో సకల సైన్యం అంతా కౌరవుల పక్కన ఉన్నది, పాండవుల పక్కన ఓన్లీ భగవంతుడు ఉన్నాడు. సో ఎవరు గెలుస్తారంటే వీళ్ళే గెలుస్తారు. సో గాడ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ. కనుక మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు. మాటకు మాట సమాధానం చెప్పడం వల్ల గొడవలు పెరుగుతాయి. మాటకు మాట మీరు వాళ్ళు ఏమన్నా సరే, ఏమన్నా అనుకోనండి, మనకి తగలవు కదా, సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటే కొన్నాళ్ళకి వాళ్ళే నిప్పుట్టి వాళ్ళే రియలైజ్ అవుతారు. ఎన్ని మాట్లాడినా పిల్ల ఏం మాట్లాడట్లేదు, మనం ఎందుకు మాట్లాడాలి. కానీ తిరిగి వీళ్ళు కూడా నోరేసుకొని పడిపోయి నన్ను అంత మాట అంటావా, నన్ను ఇలా అంటావా, నన్ను అలా అంటావా, నన్ను ఆ మాట అన్నావు, నన్ను ఇలా సాధిస్తున్నాను అంటే గొడవలు పెరుగుతూ ఉంటాయి. ఇలా చేసుకోకుండా సైలెంట్గా ఉండి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే తప్పకుండా వీళ్ళ కష్టంలోంచి బయటపడతారని నిస్సందేహంగా చెప్పచ్చు. తప్పకుండా సార్. అటు మనలో మార్పు వస్తూ ఒకవేళ మేమంతా సైలెంట్, ఇప్పుడు మీరు చెప్పినట్టే కొంతమంది ఉంటారు చాలా నిదానంగానే ఉంటారు. నిదానంగా ఉన్న వాళ్ళని ఇంకా మొడుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో మనం అద్భుతం. ఆయన దండాయుధ పాణి కదా, అసూలంతో ఒక్క పోటు పొడుస్తాడు. రైట్. ఖాళీగా కూడా ఉండకుండా ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే మైండ్ దాని మీదకి వెళ్లకుండా కూడా ఉంటుంది. కాబట్టి చాలా చక్కటి తరుణోపాయాన్ని సూచించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం.